హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇవాల్టి వీడియోలో క్విక్ అండ్ ఈజీగా ఇంట్లోనే బ్రెడ్ హల్వాని టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక 8 బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకొని 4 సైడ్స్‌లోని ఎడ్జెస్‌ని కట్ చేసుకొని బ్రెడ్‌ని 4 పీసెస్‌లా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని హీట్ చేసుకొని గ్యాస్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో టర్న్ చేసుకొని కడాయిలో ఎన్ని బ్రెడ్ పీసెస్ పడితే అన్ని పీసెస్‌ని వేసుకొని రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ పీసెస్‌ని కూడా ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు హల్వా చేసుకోవడానికి కడాయిలో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని పావు కప్పు చొప్పున జీడిపప్పు, అలాగే కిస్మిస్‌ని వేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు పంచదారని వేసుకోవాలి. ఒక కప్పు పంచదారకి ఒక కప్పు దాకా నీళ్ళని వేసుకోవాలండి. పంచదారని పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ పంచదారని పూర్తిగా కరగనివ్వండి. వన్స్ ఇలా పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో చిటికెడు కుంకుమ పువ్వు, అలాగే పావు టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని పాకం అనేది కాస్త స్టిక్కీగా వచ్చేంత వరకు మరిగించుకొని ఇందులో ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నింటిని కూడా పాకంలో వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి బ్రెడ్ పీసెస్ అన్నీ పాకంలో సాఫ్ట్‌గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. సాఫ్ట్‌గా కుక్ అయిన తర్వాత ఇందులో పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. వన్స్ ఇలా హల్వా పూర్తిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటిని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ బ్రెడ్ హల్వా రెడీ అండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.